హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 4th ఆగస్ట్ సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కండి. సో క్వశ్చన్ ఏంటి? హూ టుక్ చార్జ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఆన్ August 1st, 2025 సక్సీడింగ్ ది డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్. ఉన్నికృష్ణన్ నాయర్ గారి ప్లేస్లో విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్కి డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి క్వశ్చన్ అన్నమాట. సో ఆప్షన్స్ డాక్టర్ కె శివన్, ఆప్షన్ బి డాక్టర్ ఏ రాజరాజన్, ఆప్షన్ సి డాక్టర్ ఎం అన్నాదురై, ఆప్షన్ డి డాక్టర్ ఆర్ ఉమా మహేశ్వరన్. ఎవరండి? డాక్టర్ ఏ రాజరాజన్ గారు మనకి ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇన్ ప్లేస్ ఆఫ్ ఉన్నికృష్ణన్ నాయర్. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈరోజు కనుక క్వశ్చన్ చూసుకున్నట్లయితే దీనికి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. విచ్ లాంగ్వేజ్ ఫిలిం వన్ ద నేషనల్ అవార్డ్ ఫర్ భగవత్ కేసరి మూవీ ఏదైతే ఉందో అది ఏ లాంగ్వేజ్ కేటగిరీలో నేషనల్ అవార్డు, రీజనల్ లాంగ్వేజెస్లో కేటగిరీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతాయి కదా, దాంట్లో అది ఏ లాంగ్వేజ్కి వచ్చిందని క్వశ్చన్ అడిగాడు. ఆప్షన్ ఏ హిందీ, ఆప్షన్ బి తెలుగు, ఆప్షన్ సి తమిళ్, ఆప్షన్ డి మలయాళం. దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు ఈరోజు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మనం ఈరోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే సప్తసూర్ అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి చూద్దాము. ఫిష్ ప్రొడక్షన్ అండ్ ఇండియా ర్యాంక్ ఎంత ఉంది అనేది చూద్దాము. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, ఇండియాకి సంబంధించినటువంటి ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్ట్ సీమన్ అనేది దాని గురించి చూద్దాము. ప్రధానమంత్రి ఏక్తా మాల్స్ న్యూస్లో ఉండడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ అంగన్వాడీ సెంటర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫర్ ది టుడే, కంపల్సరీ అడుగుతారు. ఓకే, సబాటికల్ లీవ్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫర్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో ఏ స్టేట్లో ఇంప్లిమెంట్ చేశారు ఏంటి అనేది చూద్దాము. బ్లూబర్డ్ కమ్యూనికేషన్స్ శాటిలైట్స్ లాంచ్ చేయబోతున్నారు. ఎవరెవరి మధ్యలో ఈ ఒప్పందం జరుగుతుందనే చూద్దాము. PSLV C61 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 09 మిషన్కి సంబంధించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి చూద్దాము. క్లోవ్స్ సిండ్రోమ్ అవేర్నెస్ డే 2025. సో దీని గురించి కూడా చూద్దాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి సప్తసూర్. ఓకే, సప్తసూర్ అనేది ఫస్ట్ ఎవర్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్. సో మనకి ఏప్రిల్ 2025లో థాయిలాండ్లో నిర్వహించినటువంటి బిమ్స్టెక్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ని చెప్పడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొట్టమొదటి బిమ్స్టెక్ సంబంధించినటువంటి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, దాని బార్డర్ కంట్రీస్కి అనుగుణంగా ట్రేడ్ పెంచాలి అని చెప్పేసి బిమ్స్టెక్ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ మీటింగ్లో 2025 ఏప్రిల్లో నిర్వహించిన మీటింగ్లో థాయిలాండ్లో నిర్వహించడం జరిగింది. దాంట్లో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బిమ్స్టెక్ కంట్రీకి సంబంధించినటువంటి ట్రెడిషనల్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేయాలి ఎవ్రీ ఇయర్ అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు మొట్టమొదటి బిమ్స్టెక్ ట్రెడిషనల్ ఫెస్టివల్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఇండియాలో. ఓకే, ఇండియాలో భారత్ మండపం ఏదైతే ఉందో అందులో నిర్వహించడం జరుగుతుంది. ఏ డేట్ రోజున? August 4th. ఓకే, కంపల్సరీ ఇంపార్టెంట్. సో దీనికి ఏమని పేరు పెట్టడం జరిగింది? సప్తసూర్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఎవర్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్కి పేరేంటి? సప్తసూర్. ఎక్కడ నిర్వహిస్తున్నారు? భారతదేశంలో. ఏ డేట్ రోజున? August 4th. ఎవరి ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకే, మనకి తెలుసు. చూద్దాం. సప్తసూర్ అంటే 7 నేషన్స్ 1 మెలోడీ అనే థీమ్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫెస్టివల్ని. ఫస్ట్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ August 4th భారత్ మండపం న్యూఢిల్లీలో. ఓకే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే బేసిక్గా ఫ్రీ ఎంట్రీ, ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళు బేసిక్గా ఆ ఈవెంట్కి అటెండ్ అవ్వచ్చు. సో ఎవరు ఇనాగ్రేట్ చేస్తున్నారు? డాక్టర్ జయశంకర్ గారు, మన ఫారెన్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అయినటువంటి జయశంకర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. సో పార్టిసిపేటింగ్ నేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. సో ఈ నేషన్స్ వచ్చేసి మనకి బేసిక్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా కల్చరల్ డిప్లొమసీ అనేది చాలా ఇంపార్టెంట్. డిప్లొమసీ ఓన్లీ ట్రేడ్ పరంగానో, ఆయుధాల పరంగానో, మిలిటరీ పరంగానో డిప్లొమసీ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సాఫ్ట్ పవరింగ్ డిప్లొమసీ అంటారు.
సో ఆ సాఫ్ట్వేర్ పవరింగ్ డిప్లొమసీకి ఇది పెట్టింది పేరు అనమాట. సో కల్చరల్ డిప్లొమసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగానే ఏ 2 దేశాలు కానీ ఏ ఇతర దేశాలు అయితే సేమ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటాయో, ప్రాముఖ్యతను కలిగి ఉంటాయో వాటిని ఏకతాటికి తీసుకురావడం కోసం అని చెప్పేసి కల్చరల్ డిప్లొమసీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో బిమ్స్టెక్ సమ్మిట్ థాయిలాండ్లో ఎప్పుడైతే నిర్వహించారో అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. సో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి అంటే ఈ ప్రోగ్రామ్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజేషన్ నిర్వహించడం జరుగుతుంది. సో సాఫ్ట్ పవర్ డిప్లొమసీలో ఇది ఎంతగానో ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్స్ సెకండ్స్ గ్లోబల్లీ ఫర్ ఇన్ ఫిష్ ప్రొడక్షన్. ఫిష్ ప్రొడక్షన్లో ప్రపంచం మొత్తం మీద ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి మనకి అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, సెకండ్ ఇన్ గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దాంట్లో సెకండ్ ప్లేస్లో ఉంది అంటున్నారు. 2013-14తో పోల్చుకున్నప్పుడు 2013 నుంచి 14 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2024-25తో ఎంతవరకు 103% ఇంక్రీజ్ అయింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎవరు చెప్పారు? యూనియన్ మినిస్టర్ అయినటువంటి రాజీవ్ రంజన్ సింగ్ గారు కోల్కతాలో ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. సో మరి ఈ డెవలప్మెంట్కి కారణాలు ఏంటి? ఇంత ర్యాపిడ్ ఇంక్రీజింగ్కి కారణాలు ఏంటి? ఫిష్ ప్రొడక్షన్కి ఎందుకు దోహదమైంది అంటే ఎన్హాన్స్డ్ రూరల్ పార్టిసిపేషన్ ఇన్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, అదేవిధంగా గవర్నమెంట్ ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్. మనం చూసాం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కానీ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఒకప్పుడు కేవలం రైతులకు మాత్రమే ఉండేవి. అవి పాడి పశువులను పెంచే వాళ్ళకి, అదేవిధంగా ఫిష్ ప్రొడక్షన్ ఎవరైతే చేస్తారో వారికి కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో దీని ద్వారా క్రెడిట్ అవైలబిలిటీ పెరిగి సో వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్ అనేది కూడా పెరగడం జరిగింది. ఓకే, టెక్నాలజికల్ అడాప్షన్ అండ్ ఇంప్రూవ్డ్ ప్రాక్టీసెస్. ఓకే, సో మేజర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన బూస్ట్ ప్రొడక్టివిటీ, సస్టైనబిలిటీ అండ్ ఎంప్లాయ్మెంట్లో భాగంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేటివి కూడా ఫిషరీస్ ఎవరైతే ఉంటారో సో ఫిషరీస్ వారికి కూడా ఆ కిసాన్ క్రెడిట్ కార్డ్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అంతకుముందు కేవలం రైతులకు మాత్రమే ఉండేది, ఇప్పుడు వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్రెడిట్ అవైలబిలిటీ అనేది పెరిగింది. దాని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్, బోట్స్ కానీ ఇతరత్ర నెట్స్, ఫిషింగ్ నెట్స్ కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్షన్ చేసుకోవడానికి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా అండ్ ఇండియా ర్యాంక్డ్ సెకండ్ గ్లోబల్లీ. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్ ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. సో మనకి దీన్ దయాల్ పోర్ట్ కాండ్లా గుజరాత్లో రావడం జరిగింది. గుజరాత్లో ఉన్నటువంటి కాండ్లా పోర్ట్ ఏదైతే ఉందో దానికి దీన్ దయాల్ పోర్ట్ అని పేరు. సో ఆ పోర్టులో అదానీ వాళ్ళు ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ పూర్తిగా ఇండిజినస్ స్వదేశీ టెక్నాలజీతో నిర్మించినటువంటి మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. సో దీనికి ఆల్రెడీ మే 26, 2025 రోజున దీనికి ఫౌండేషన్ వేయడం జరిగింది. సో విత్ ఇన్ ది షార్ట్ స్పాన్లో కేవలం 4 నెలల్లోనే ఈ హైడ్రోజన్ ప్లాంట్ని నిర్మించి పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. ఓకే, మనకి ఇండియాస్ ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా ఓకే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ వచ్చిందంటే దీన్ దయాల్ పోర్ట్ అయినటువంటి కాండ్లా పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ తీసుకురావడం జరిగింది. సో అదానీ గ్రూప్ వాళ్ళు. ఓకే, దీంట్లో భాగంగా మనకి 1 మెగావాట్ ఉత్పత్తి అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, కాండ్లా గుజరాత్ దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు ఇనాగ్రేట్ చేసింది ఎవరు అంటే సర్బానంద సోనోవాల్. ఓకే, యూనియన్ షిప్పింగ్ మినిస్ట్రీ అయినటువంటి సర్బానంద సోనోవాల్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, పిఎం మోడీ గారు వచ్చేసి మే 26, 2025 రోజున ఫౌండేషన్ వేయడం జరిగింది. విత్ ఇన్ ది 4 monthsలోనే ఈ ప్లాంట్ని మొత్తంగా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇండిజినస్ 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎంటైర్లీ డెవలప్డ్ అండర్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగానే పూర్తిగా నిర్మించడం జరిగింది. ఇండిజినస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఏది ఎలక్ట్రోలైజర్
గుర్తుపెట్టుకోండి, ఈ ఎలక్ట్రోలైజర్ ఏదైతే ఉందో మనకి గ్రీన్ హైడ్రోజన్లో ఈ ఎలక్ట్రోలైజర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దాన్ని పూర్తిగా ఇండిజినస్గానే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది, కమిషన్ ఇన్ 4 months. సో టార్గెట్ కెపాసిటీ ఎంత, 10 megawattsకి. ఇప్పుడు 1 megawatt ఏదైతే ప్లాంట్ రెడీ చేశారో ఈ 1 megawattని 10 megawattsకి పెంచాలి. అదేవిధంగా ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 25-26 కల్లా 5 megawattsని యాడ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, ఫుల్ ఆపరేషనల్ టార్గెట్ వచ్చేసి మిడ్ ఆఫ్ ది నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ ఏదైతే ఉందో దానికల్లా తీసుకురావాలి. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేసి 100 metric tons per year గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి అంటున్నారు. 140 metric tons గ్రీన్ హైడ్రోజన్ని పర్ ఇయర్ ప్రొడ్యూస్ చేయాలి అని అంటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్. ఓకే, ప్లాంట్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ప్రాజెక్ట్ సీమన్. సో బేసిక్గా సీమన్స్ అనేటి ఒక ఫ్లోటింగ్ రోబోట్స్ అండి. ఇవి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కానీ ఆస్ట్రోనాట్స్కి అసిస్టెన్స్గా ఉండే విధంగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. సో మైక్రోగ్రావిటీలో కూడా ఇవి ఫ్లోటింగ్ అవుతూ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో వారికి అసిస్ట్ చేయడం జరుగుతుంది, డాటా ఇవ్వడము. ఓకే, వితౌట్ ఎనీ ఫిజికల్ టచింగ్, జస్ట్ వాయిస్ ఎనేబుల్డ్తోని ఐ వాంట్ దిస్ డాటా అని చెప్తే ఈ రోబోట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సీమన్ రోబోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డాటాని ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆస్ట్రోనాట్స్కి. దీనివల్ల ఫిజికల్ స్ట్రెస్ కానీ, అదేవిధంగా మనకి వీటితో కమ్యూనికేషన్ చేయడం వల్ల మెంటల్ స్ట్రెస్ అనేది, అదేవిధంగా ఒంటరితనాన్ని కూడా లేకుండా చేయడం కోసం అని చెప్పేసి ఈ సీమన్ రోబోట్స్ని, యాక్చువల్లీ సీమన్ అంటే రోబోట్, సో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇది 2018లోనే తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి, ఏఐ ఎనేబుల్డ్, ఏఐ అనే అసిస్టెన్స్తో కూడుకున్నటువంటి ఈ సీమన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రాజెక్ట్ సీమన్. మరి ఎవరెవరు డెవలప్ చేస్తున్నారు, అసలు సీమన్ యొక్క అబ్రివేషన్ ఏంటి అనేది చూద్దాము. సీమన్ యొక్క అబ్రివేషన్ ఏంటి, క్రూ ఇంటరాక్టివ్ మొబైల్ కంపానియన్. ఓకే, క్రూ ఇంటరాక్టివ్ మొబైల్ కంపానియన్ అని చెప్పేసి దీని యొక్క అబ్రివేషన్. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు, ఎయిర్బస్, ఐబిఎం, జర్మన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ 2018లోనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్లో వాడడం జరుగుతుంది. అయితే పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ సీమన్స్ని ఇప్పుడు తయారు చేయబోతున్నారు. సో ఆబ్జెక్టివ్ ఏంటి, ఏఐ పవర్డ్ సపోర్ట్ అండ్ కంపానియన్షిప్ ఫర్ ఆస్ట్రోనాట్స్. సో దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి అంటే, వాయిస్ కంట్రోల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబోట్ దట్ ఫ్లోట్స్ ఇన్ మైక్రోగ్రావిటీ, చెప్పాను కదా. అదేవిధంగా హ్యాండ్ ఫ్రీ యాక్సెస్ టు డాటా, ఇన్స్ట్రక్షన్స్ అండ్ ట్యూటోరియల్స్. సో ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ ఉన్నాడు, మైక్రోగ్రావిటీలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, కొంచెం కష్టంతో కూడుకున్నటువంటిది. సో ఈ రోబోట్ ఏం చేస్తానంటే, డాటా కావాలి అనుకుంటే త్రూ వాయిస్ మాడ్యులేషన్ ద్వారా డాటా నాకు ఇది కావాలి అని మనం చెప్తే అది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి లైక్ ఇప్పుడు ఏదైతే యాపిల్కి సంబంధించిన సిరి ఏ విధంగా అయితే ఉంటుందో అలా అన్నమాట. ఇది పూర్తిగా ఫిజికల్ టచ్ లేకుండా చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా డేటాబేస్, కంప్యూటర్ అండ్ మొబైల్ కెమెరాని కూడా కలిగి ఉండడం జరుగుతుంది. హెల్ప్స్ విత్ ది సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ మెయింటెనెన్స్ టాస్క్. సో అదేవిధంగా వీటిలాగానే ఈ సీమన్లో బాగానే ఆస్ట్రోబీ రోబోట్స్ అని కూడా ఇవి మనకి సీమన్ వచ్చేసి రౌండ్గా ఉంటే ఈ ఆస్ట్రోబీ వచ్చేసి క్యూబికల్గా ఉంటాయి. ఓకే, క్యూబ్ రోబోట్స్. సో వీటి పేర్లు ఏంటి, 3 మొత్తం నాసా వచ్చేసి 3 ఆస్ట్రోబీస్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరు, నాసా. సో వాటి యొక్క పేర్లు ఏంటంటే బబుల్, హనీ, క్వీన్. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా చూడవచ్చు అంటే, ప్రాజెక్ట్ సీమన్ ఇటీవల కాలంలో న్యూస్లో ఉంది, అది దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ ఉంది. లేకపోతే బబుల్, హనీ, క్వీన్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి పేర్లు. సో ఇవి దేనికి సంబంధించినవి అంటే, ఇవి ఆస్ట్రోబీస్ ఏంటి, ఆస్ట్రోనాట్స్కి హెల్ప్ఫుల్గా ఉండేటువంటి రోబోట్స్ అన్నమాట. ఎక్కడ, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్లో. ఓకే, పార్ట్ ఆఫ్ నాసాస్ గేమ్ చేంజింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా వీటిని తీసుకురావడం జరిగింది. సో ఇన్వెంటరీ, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అండ్ రొటీన్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేయడం కోసము. సో హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, సీమన్ ప్రాజెక్ట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఆస్ట్రోనాట్స్కి అసిస్ట్ చేయడము. అదేవిధంగా మెంటల్ స్ట్రెస్ లేకుండా వాటితో కమ్యూనికేట్ అవుతూ ఉంటే, అంటే ఒంటరితనాన్ని ఫీల్ అవ్వకుండా ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో వారు ఒంటరితనాన్ని ఫీల్ అవ్వకుండా వాటితో ముచ్చటించవచ్చు అన్నమాట. సో సోషల్ కంపానియన్ డ్యూరింగ్ ది ఐసోలేషన్, సేవ్ టైమ్, ఆటోమేటింగ్ రొటీన్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా
అవి బేసిక్గా ఆస్ట్రోనాట్స్ టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్ అప్లికేషన్స్ ఏంటి, డాటా ఫ్రమ్ సీమన్ అండ్ ఆస్ట్రోబీ టు గైడ్ ఫ్యూచర్ ఏఐ ఇన్ స్పేస్. సో స్పేస్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఆస్ట్రోబీ అండ్ సీమన్ అనే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అయినటువంటి మార్స్ అదేవిధంగా మనకి డీప్ స్పేస్ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఈజీగా మనం వాడుకోవచ్చు. ఓకే, సీమన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, అదేవిధంగా ఆస్ట్రోబీస్ అంటే ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఇవి రెండు కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ రోబోట్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, మనకి స్పేస్ టెక్నాలజీస్లో యూజ్ చేయడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఆస్ట్రోనాట్స్కి అసిస్ట్ చేయడం కోసం. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ పిఎం ఏక్తా మాల్. సో 27 రాష్ట్రాలలో మనకి 27 స్టేట్స్లో ఈ పిఎం ఏక్తా మాల్స్ని ఎస్పెషల్లీ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి పిఎం ఏక్తా మాల్స్ని తీసుకురావడం జరిగింది. ఆ రీజియన్లో కానీ ఆ స్టేట్స్లలో ఉన్నటువంటి హస్తకళలు అదేవిధంగా జిఐ ట్యాగ్డ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని సేల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ పిఎం ఏక్తా మాల్స్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, దీని గురించి డీటెయిల్గా చూద్దాం. ఓకే, అప్రూవ్డ్ ఇన్ ఫర్ 27 స్టేట్స్ 2023-24 బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, అదేవిధంగా స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో బేసిక్గా హ్యాండీక్రాఫ్ట్స్ ఎవరైతే హస్తకళలు ఉంటాయో వారి యొక్క జీవనోపాధిని పెంపొందించడం కోసం జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్డ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ను బూస్ట్ చేయడం కోసం కానీ అదేవిధంగా కన్జ్యూమర్కి ఫ్రెండ్లీగా ఉండే విధంగా ఈ పిఎం ఏక్తా మాల్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఎప్పుడు అనౌన్స్ చేశారు, 2023-24 బడ్జెట్లో. దీంట్లో మొత్తం 5,000 కోట్లు పెట్టుబడులు పెట్టడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి 4,796 బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఆయా రాష్ట్రాలకి. సో ప్రమోట్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ని, అదేవిధంగా జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్, ప్రొవైడ్ పర్మనెంట్ రీటైల్ ప్లాట్ఫామ్ ఫర్ ఆర్టిసన్స్. ఎవరైతే బేసిక్గా ఆర్టిస్టులు ఉంటారో వారికి అంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, అంటే బేసిక్గా సెల్లింగ్ ప్లేస్ అనేది ఉండాలి కదా. సో ఈ పిఎం ఏక్తా మాల్స్ అనేవి వాటికి నిలదిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్హాన్స్ మార్కెట్ విజిబిలిటీ ఫర్ ట్రెడిషనల్ అండ్ రీజనల్ క్రాఫ్ట్స్. సో టూరిస్టులు ఎస్పెషల్లీ టూరిస్టులు ఒక ప్లేస్ని విజిట్ చేసినప్పుడు ఆ రీజనల్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి, ఫేమస్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి అనేది తెలియాలి కదా. సో వాళ్ళకి ఈజీ ప్లేస్ ఏది అంటే ఈ పిఎం ఏక్తా మాల్స్ అనమాట. సో అలాంటి ప్లేస్లలో మనకి ఎవరైతే ఈ ఆర్టిషన్స్ వాళ్ళ స్టోర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారో వారికి సేల్స్ అనేవి పెరుగుతాయి. సో ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి, పిఎం ఏక్తా మాల్స్ ద్వారా ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంక్లూజివ్ ట్రేడ్ అనేది జరగాలి. అదేవిధంగా లోకల్ ఆర్టిషన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఉపాధి అనేది కలగాలి అని చెప్పేసి మెయిన్ ఇంటెన్షన్. అదేవిధంగా లోకల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు సపోజ్ కరీంనగర్ సిల్వర్ ఫిరిగ్రీ కానీ ఏకకొప్పాక ఏవైతే టాయ్స్ ఉంటాయో వాటికి ఈ విధంగా ఒక ట్రెడిషనల్గా అదేవిధంగా ఒక ఇన్క్లూజివ్ ట్రేడ్ సెంటర్ ఉండాలి కదా. సో అదే పిఎం ఏక్తా మాల్ అనమాట. ఓకే, సో సెల్ఫ్ రెసిలియన్స్ అదేవిధంగా ఎంటర్ప్రినర్షిప్ని పెంపొందించడం కోసం. మరి ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఏంటి, దీనికి నోడల్ మినిస్ట్రీ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో మనకి ఇది ట్రేడ్ రిలేటెడ్ కదా అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ దేనికి మనకి కార్పొరేట్ అఫైర్స్ ఇవి ఉంటాయి. సో అది కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళే దీన్ని డీల్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ల్యాండ్ అలొకేషన్ చేసినటువంటి స్టేట్స్కి ఫండ్ అలొకేషన్ చేయడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్గా ఏంటి, ఎవరైతే ఈ స్టాల్స్లలో అంటే ఈ పిఎం ఏక్తా మాల్స్లలో స్టాల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నారో వారు ముందస్తుగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకే ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్టేట్ క్యాపిటల్స్ అండ్ మేజర్ టూరిజం హబ్స్ ప్లేస్లలో వీటిని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ, మహారాష్ట్రలో. ఓకే, మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఇండియాకు సంబంధించినటువంటి ఫస్ట్ ఏఐ ఎనేబుల్డ్ అంగన్వాడీ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దీంట్లో బేసిక్గా ఈ అంగన్వాడీ సెంటర్లో విజువల్ ఓరియంటెడ్లో అదేవిధంగా ఆడియో ఓరియంటెడ్లో మొత్తంగా కూడా ఈ అంగన్వాడీ సెంటర్ని
చిల్డ్రన్ ఫ్రెండ్లీ అంగన్వాడీ సెంటర్గా తీర్చిదిద్దబోతున్నారు. 100% ఖచ్చితంగా వచ్చే కరెంట్ అఫైర్ ఏదైనా ఉంది అంటే ఇదండి, నేను గన్ షాట్గా చెప్పగలుగుతా. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, ఇనాగ్రేటెడ్ బై మహారాష్ట్ర గవర్నమెంట్. ఎక్కడ? వదమ్నా విలేజ్, కంపల్సరీ ఇంపార్టెంట్ లొకేషన్, వదమ్నా విలేజ్, నాగ్పూర్ డిస్టిక్. ఓకే, ఆగస్ట్ 2025లో తీసుకొస్తున్నారు అండర్ మిషన్ బాల్ బహరై. ఓకే, మిషన్ బాల్ బహరైలో భాగంగా ఇండియాలోనే మొట్టమొదటి AI ఎనేబుల్డ్ అంగన్వాడీ సెంటర్ని మనకి నాగ్పూర్ డిస్టిక్ అయినటువంటి వహదమ్నా విలేజ్లో తీసుకొస్తున్నారు. ఓకే, దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అదేవిధంగా విజువల్ ఏదైతే VR, ఓకే, విజువల్ రెవల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్స్ బేసిక్గా తీసుకురాబోతున్నారు. రూరల్ అర్బన్ డిజిటల్ డివైడ్ని ఇది తగ్గించబోతుంది. సో మనకి చూస్తూ ఉన్నాం ప్లే స్కూల్ అర్బన్ సిటీస్లలో, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లలో ఏ విధంగా చూస్తాము, ప్లే స్కూల్స్ అని చూస్తాము. సో ఆ ప్లే స్కూల్స్కు బేసిక్గా రూరల్ ఏరియాస్లో ఉండవు. సో వాటి మధ్యలో ఉన్నటువంటి డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. అదేవిధంగా ప్రొవైడ్ ఇమ్మర్సివ్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ టు చిల్డ్రన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 0 to 6 years ఎవరైతే ఉంటారో. అదేవిధంగా AI డాష్బోర్డ్స్ ఫర్ అడాప్టివ్ లెర్నింగ్. నెక్స్ట్ వచ్చేసి విజువల్ రిప్రజెంటేటివ్ హెడ్సెట్స్, ఓకే, ఫర్ ఇంటరాక్టివ్ లెసన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ ఇంక్లూడ్స్ పోయమ్స్, సాంగ్స్, ఇవన్నీ కూడా మొత్తంగా కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్లోనే మనకి స్టూడెంట్స్కి ఎవరైతే 0 to 6 ఏజ్ మధ్యలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఉంటారో వారికి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వబోతున్నారన్నమాట. ట్రాన్స్ఫార్మ్ ట్రెడిషనల్ అంగన్వాడీ ఇంటూ స్మార్ట్ క్లాస్ రూమ్గా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఓకే, దీంట్లో భాగంగా 40 న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంగన్వాడీస్ని ఎక్స్పాన్షన్ చేయాలని చూస్తున్నారు. సో ఫ్యూచర్లో ఇది అన్ని స్టేట్స్కి విస్తరించనుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియాస్ ఫస్ట్ AI ఎనేబుల్డ్ అంగన్వాడీ సెంటర్. ఓకే, తెలుగు మీడియం ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అప్నా ఘర్ ఇనిషియేటివ్, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వారు అప్నా ఘర్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా బేసిక్గా ఇది ఒక మొబైల్ బేస్డ్ అప్లికేషన్. దేశం మొత్తం మీద ఏవైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో నేషనల్ హైవేస్ మీద ట్రక్ డ్రైవర్స్ కానీ ఇతరత్ర డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వారికి సేఫ్టీ బేస్డ్ టాయిలెట్స్ కానీ రెస్ట్ రూమ్స్, ఎస్పెషల్లీ రెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పేసి అప్నా ఘర్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. సో దీంట్లో భాగంగా 350 లొకేషన్స్లో ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, 4431 బెడ్స్తోని ఈ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఓకే, చూద్దాం దీని గురించి. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ వారు ప్రొవైడ్ సేఫ్, హైజీన్ అండ్ కంఫర్టబుల్ రెస్టింగ్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ట్రక్ డ్రైవర్స్కి ఎస్పెషల్గా రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెస్ట్ అనేది లేకపోతే యాక్సిడెంట్స్ని కూడా ఎక్కువ అవుతాయి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఎఫిషియన్సీ తగ్గుతుంది. కాబట్టి సేఫ్, హైజీన్ అండ్ అదేవిధంగా నో యాక్సిడెంట్ ట్రాన్స్పోర్ట్ని క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ అప్నా ఘర్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. సపోర్ట్స్ ఇండియాస్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ బ్యాక్ బోన్. సో దీంట్లో భాగంగా 4611 బెడ్స్ని తీసుకొస్తున్నారు. క్లీన్ టాయిలెట్స్ అండ్ బాతింగ్ ఏరియాస్ని పూర్తిగా క్లీన్గా ఉంచాలనుకుంటున్నారు. ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఆన్ సైట్ దాబాస్ ఆర్ రెస్టారెంట్స్లో ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. సమ్ యూనిట్స్ ఇంక్లూడ్ సెల్ఫ్ కుకింగ్ ఏరియాస్ను కూడా దీంట్లో భాగంగా ఇవ్వబోతున్నారు. సో 1 జూలై 2025 రోజున 368 యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పబ్లిక్ సెక్టార్ OMC రిటైల్ ఫ్యూయల్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్లలో వీటిని ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత రాను మొత్తం దేశం మొత్తం కూడా విస్తరించబోతున్నారు. ఓకే, బేసిక్గా మొబైల్ యాప్ ఫీచర్స్ ఏంటి అంటే దీంట్లో బెడ్స్ని బుక్ చేసుకోవచ్చు, లొకేట్ ఫెసిలిటీస్, అదేవిధంగా రిజిస్టర్ ఈజీలీ. ఈ విధంగా ఒక కస్టమర్ ఫ్రెండ్లీ యాప్ని అనేది బిల్డ్ చేయడం జరిగింది టు బుక్ ది బెడ్స్. ఓకే, డౌన్లోడ్ అండ్ యూజర్ ఎంగేజ్మెంట్ అనేది కూడా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అప్నా ఘర్ ఇనిషియేటివ్. ఎవరు తీసుకొచ్చారు, ఏంటి, ఎందుకోసం అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి సిక్కిం బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు లాంచ్ సబాటికల్ లీవ్ స్కీమ్. ఓకే, ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో బేసిక్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గమనించాల్సింది ఏంటి అంటే సబాటికల్ లీవ్ అంటే ఏంటి. సో లాంగ్ టర్మ్ డ్యూరేషన్స్లో లీవ్ పైన వెళ్ళేది
సబాటికల్ లీవ్ అంటే ఏదైతే వర్క్ చేస్తున్నాడో దాని నుంచి రిలీఫ్ చేసి బేసిక్గా పర్సనల్ వర్క్స్ కానీ ఇతరత్ర వర్క్స్ని కంప్లీట్ చేసుకునేందుకు లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో ఇచ్చేదే సబాటికల్ లీవ్ అన్నమాట. సో ఈ స్కీమ్ని సిక్కిం వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ 2023 నుంచే ఈ స్కీమ్ని రన్ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. సో స్టేట్ లెవెల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి 50% శాలరీస్తోని 365 డేస్ నుంచి ఎంత 1080 డేస్ వరకు సబాటికల్ లీవ్ అనేది శాంక్షన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఆల్టర్నేట్ గైడ్లైన్స్ అనేవి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, సబాటికల్ లీవ్ అంటే ఏంటి, అదేవిధంగా ఇండియాలోనే మొట్టమొదటి రాష్ట్రం ఏది సబాటికల్ లీవ్ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సబాటికల్ లీవ్ ఇస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సిక్కిం సబాటికల్ లీవ్ ఆగస్ట్ 2023 నుంచే ఇస్తున్నామని చెప్పడం జరిగింది. సో రెగ్యులర్ ఎంప్లాయీస్, మరి ఎలిజిబిలిటీ ఎవరు, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆఫ్టర్ 5 years. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ జాయిన్ అయ్యాక తను 5 years సర్వీస్ చేశాక ఈ సబాటికల్ లీవ్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టెంపరీ స్టాఫ్కి వచ్చేసి 6 months తర్వాత ఈ విధంగా ఎలిజిబిలిటీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మినిమం వచ్చేసి 365 days, అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసి 1080 days అనేది సబాటికల్ లీవ్ ఇవ్వడం జరుగుతుంది విత్ ది 50% బేసిక్ పే. ఓకే, 50% బేసిక్ పేతోని ఇవ్వడం జరుగుతుంది. సీనియారిటీ ప్రిజర్వ్, దీంట్లో సీనియారిటీ కూడా అలానే ఉంటుంది. సర్వీస్ కంటిన్యూటీ ఎన్ష్యూర్డ్ అంటే సర్వీస్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, గవర్నమెంట్ రీకాల్ విత్ 1 month ముందస్తు నోటీస్తోని పిలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్రూవల్ అథారిటీకి సంబంధించి కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. సో రీసెంట్ రిఫార్మ్స్లో భాగంగా సో గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి సెక్రటరీ పర్సనల్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో వారు బేసిక్గా వాళ్ళకి సబాటికల్ లీవ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 అంటే గ్రూప్ సి అండ్ గ్రూప్ డి ఎంప్లాయీస్కి ఏంటి ప్లస్ టెంపరీ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఆ సబాటికల్ లీవ్కి పర్మిషన్ ఇవ్వచ్చు. సో ఎనేబుల్స్ ఫాస్టర్ అండ్ డీసెంట్రలైజ్డ్ డిసిషన్ మేకింగ్లో భాగంగా ఇది హెల్ప్ అవుతుంది. సో బేసిక్గా లాంగ్ వర్కింగ్ డ్యూరేషన్ వల్ల కొంతమంది టైర్డ్ అవ్వడము లేకపోతే పర్సనల్ లైఫ్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో వాటిని సార్ట్అవుట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ సబాటికల్ లీవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పర్సనల్ గ్రోత్ కానీ ఎడ్యుకేషనల్ ఎన్హాన్స్మెంట్ స్కిల్లింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి బేసిక్గా ప్రైవేట్ కంపెనీస్లలో ఈ సబాటికల్ లీవ్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటి బేసిక్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఇస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంటి సిక్కిం. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి బ్లూబర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్. సో మనకి నిస్సార్ శాటిలైట్. ఓకే, మనకి సింథటిక్ అపాచర్ రాడార్ శాటిలైట్ ఏదైతే ఉందో అది ఇస్రో నాసో వాళ్ళు S&L బ్యాండ్తోని పూర్తిగా ఇస్రో వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఈ బ్లూబర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏదైతే ఉందో ఇది AST స్పేస్ మొబైల్కి సంబంధించినటువంటి శాటిలైట్. సో ఈ బ్లూబర్డ్ శాటిలైట్ని మనకి లాంచ్ వెహికల్ మిషన్ 3 ఏదైతే ఉందో LVM GSLV-3 అంటారుగా లాంచ్ వెహికల్ మిషన్ 3 ఏదైతే ఉందో దీని ద్వారా మళ్ళీ ఇస్రో వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో ఇది అమెరికాకు సంబంధించిన శాటిలైట్. సో దీంట్లో ఏదైతే మనకి బేసిక్గా నిస్సార్ శాటిలైట్ రీసెంట్గా నాసా ఇస్రో సింథటిక్ అపాచర్ రాడార్కి సంబంధించిన శాటిలైట్ లాంచ్ చేసిన తర్వాత దీన్ని లాంచ్ చేయబోతున్నారు మోస్ట్లీ సెప్టెంబర్లో. ఓకే, మోస్ట్లీ సెప్టెంబర్లో దీన్ని లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ 3 to 4 months, డెవలప్డ్ బై ది AST స్పేస్ మొబైల్. AST స్పేస్ మొబైల్ దీని యొక్క వెయిట్ వచ్చేసి ఈ బ్లూబర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ యొక్క వెయిట్ వచ్చేసి 6500 kgs. ఓకే, AST మొబైల్ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఎక్స్పెక్టెడ్ బై September 2025. లాంచ్ వెహికల్ మిషన్ ఏది GSLV Mark 3 ఏదైతే ఉందో ఆ రాకెట్ ద్వారా మనకి శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఏది మనకి బ్లూబర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ని లాంచ్ చేయబోతున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ PSLV C61 ఆర్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 09 మిషన్. సో మనకి ఈ మిషన్ వచ్చేసి బేసిక్గా మేలోనే ఈ PSLV C61 ర్యాకెట్ని లాంచ్ చేయడం జరిగింది. సో లాస్ట్ స్టేజ్లో
మనకి ఏదైతే ఆర్బిటాల్ ప్లేసింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్బిటాల్ ప్లేసింగ్లో ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 09 ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ప్లేస్ చేయలేకపోయారు. ఓకే, మనకి ఆర్బిట్ ఇలా ఉంటుంది కదా. సో ఈ ఒక కక్ష డిసైడ్ చేసుకుంటారు. ఒక కక్ష డిసైడ్ చేసుకున్నాక రాకెట్ ఏదైతే ఉంటుందో ఆ రాకెట్కి సంబంధించి ఆ శాటిలైట్ని ఎగ్జాక్ట్ ప్లేస్లో లొకేట్ చేసి ఉండాలి. అయితే ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మిషన్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఏదైతే అనుకున్నటువంటి ప్లేస్లో లొకేట్ చేయలేదు, అంటే అక్కడ పెట్టలేదు. సో దానివల్ల మిషన్ అనేది సక్సెస్ఫుల్ కాలేకపోయింది. సో అందుకని చెప్పేసి మనకి ఇస్రో చైర్మన్ అయినటువంటి ఇస్రో చైర్మన్ అయినటువంటి వి నారాయణన్ గారు దానికి సంబంధించిన రిపోర్ట్ని ఎందుకు ప్లేస్ చేయలేదు అని చెప్పేసి ఏ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి బేసిక్గా రిపోర్ట్ని ప్రధానమంత్రి గారికి సబ్మిట్ చేయడం జరిగింది. మరి ప్రధానమంత్రి గారికి ఎందుకు సబ్మిట్ చేయాలి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి పర్టికులర్గా ప్రధానమంత్రి యొక్క సూపర్విజన్లో ఉంటుంది. సో ఏ మినిస్ట్రీ కింద రాదు, డైరెక్ట్గా ప్రధానమంత్రి గారికి రిపోర్ట్ చేయాలి. సో మనందరికీ తెలుసు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సంబంధించి కూడా ఇస్రో చైర్మనే ప్రధానంగా నేతృత్వం వహిస్తాడు. సో ఇప్పుడు ఏదైతే మిషన్ ఫెయిల్ అయిందో ఆ ఫెయిల్యూర్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది ప్రధానమంత్రి గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఎప్పుడు లాంచ్ చేశారు ఏంటి అనే డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ సీ ది డీటెయిల్స్. సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, సో దీన్ని ఎక్కడ సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్, మనకు తెలుసు పోలార్ ఆర్బిట్. ఓకే, అదేవిధంగా సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఆర్ఎల్స్ జియో సింక్రనస్ జియో స్టేషనరీ ఆర్బిట్స్ అని మనకి ఇలా ఆర్బిట్స్ ఉంటాయి. లో ఎర్త్ ఆర్బిట్ అని కూడా ఉంటుంది. సో దీన్ని సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్లో ప్లేస్ చేయాలనుకున్నారు. కాకపోతే ఆ కక్షలో చేర్చే ప్లేస్లో చిన్న మాల్ ఫంక్షన్ వల్ల బేసిక్గా అది అక్యురేట్ కక్షలో చేర్చలేదన్నమాట. సో అది మిషన్ ఫెయిల్ అయింది. సో దానికి సంబంధించిన రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే, సి బ్యాండ్ సింథటిక్ అపాచర్ రాడార్ ద్వారా ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఏదైతే EOS అని పేర్కొంటారో ESO 09 శాటిలైట్ని డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో యూజ్ చేసినటువంటి బ్యాండ్ ఏంటి, సి బ్యాండ్ అపాచర్ రాడార్. ఓకే, 24/7 హై రెజల్యూషన్ ఇమేజింగ్తో దీన్ని తీసుకురావాలనుకున్నారు. ఆల్ వెదర్ కేపబిలిటీ ఫర్ కంటిన్యూస్ ఎర్త్ అబ్జర్వేషన్. సో మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎన్హాన్స్ ఇండియా సర్వైలెన్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ కేపబిలిటీ. సో బేసిక్గా 24/7 హై ఇమేజింగ్ రెజల్యూషన్ ద్వారా వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా శత్రు దేశాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్, బార్డర్ స్టేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇతరత్ర రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ అగ్రికల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫారెస్ట్ మానిటరింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్, సో ఈ సెక్టార్స్లో పురోగతి చెందడం కోసం అని చెప్పేసి ఈ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఫెయిల్యూర్ ఏంది, మైనర్ ఇష్యూ ఇన్ స్టేజ్ 3 ప్రివెంటెడ్ అక్యురేట్ ఆర్బిటల్ ప్లేస్మెంట్. ఓకే, అక్యురేట్ ఆర్బిటల్ ప్లేస్మెంట్లో లొకేట్ చేయకపోయింది, అదే మేజర్ అన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, క్లోజ్ సిండ్రోమ్ అవేర్నెస్ డే 2025కు సంబంధించి క్లోజ్ సిండ్రోమ్ అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ క్లోజ్కి సంబంధించినటువంటి సిండ్రోమ్స్, ఇతరత్ర సిండ్రోమ్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించి ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, హైలైటింగ్ రేర్ కంజెన్షియల్ ఓవర్ గ్రోత్ డిసార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటికి అవేర్నెస్ కోసం అని చెప్పేసి, ఓవర్ గ్రోత్ డిసార్డర్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, కొంతమందికి హెయిర్స్ ఎక్కువగా పెరగడం, కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా నెయిల్స్ కానీ ఇతరత్ర ఇలాంటి అన్నీ ఓవర్ గ్రోత్ అవుతూ ఉంటాయి. సో వాటి మీద ఆ డిసీజెస్ని క్లోజ్ సిండ్రోమ్స్ అని పేర్కొనడం జరుగుతుంది. వాటిపైన అవగాహన పెంచడం కోసం అని చెప్పేసి ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో క్లోజ్ యొక్క అబ్రివేషన్ సిండ్రోమ్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే, సి అంటే మనకి కంజెన్షియల్ లింప్టోమాటస్ ఓవర్ గ్రోత్, ఎల్ అంటే వాస్కులార్ మాల్ ఫార్మేషన్, ఓ అంటే ఓవర్ గ్రోత్ ఇంక్లూడ్ ఎబో, వి అంటే ఎపిడెర్మల్ లెవి స్కిన్ అనామోలీస్ అంటే బేసిక్గా పుట్టుమచ్చలు అంటారు కదా అవి, అదేవిధంగా ఈ అంటే స్కెలిటల్ స్పైనల్ అనామోలీస్. సో ప్లేసెస్ ప్రజెంట్ ఎట్ బర్త్, ఎస్పెషల్లీ అనామోలీస్ కనుక చూసుకున్నట్లయితే ఫ్యాటీ టిష్యూ మాసెస్, వాస్కులార్ ఇష్యూస్, స్కిన్ లెజిన్స్ అండ్ బోన్ డిఫార్మిటీస్ ఏవైతే ఉంటాయో ఇవి బేసిక్గా అవుతాయి అన్నమాట. సో ఓవర్ గ్రోత్ ఉంటాయి. సో దీన్ని బేసిక్గా రేర్ అండ్ ఆఫ్ అండ్ మిస్డయాగ్నోస్డ్,
అదేవిధంగా సపోర్ట్స్ ఎర్లీ డిటెక్షన్, ప్రాపర్ కేర్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, రీసెర్చ్ అండ్ అడ్వాన్స్డ్ థెరపీస్ ద్వారా ఈ క్లోజ్ సిండ్రోమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలన్న ఉద్దేశంతో ఒక అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ట్రీట్మెంట్ ఏ విధంగా అంటే ఇలాంటి వాటికి సర్జరీ ద్వారా రిమూవ్ ఓవర్ గ్రోత్స్, అదేవిధంగా సైరోలిమస్, ఓకే, టార్గెటెడ్ డ్రగ్ థెరపీ, అదేవిధంగా సెలెరోథెరపీ, వాస్కులర్ మాల్ ఫార్మేషన్స్ ద్వారా వీటిని తగ్గించవచ్చు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైనా ఉంటే మేము టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాము. అదేవిధంగా ఏపీ హైకోర్టు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్య గమనిక, ఇంగ్లీష్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో భాగంగా మేము వాటిని పొందుపరుస్తున్నాము. ఓకే, ప్లీజ్ ఫాలో T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.